మాతో పాటు ఈ బాబాయ్ అయితే వచ్చాడు. చూపిస్తా ఏమేమి తెచ్చాడు మా కోసం. మొత్తానికి అయితే ఫ్రెష్ అప్ అయిపోయాం. ఇగో ఇందాక నుంచి చచ్చిపోతాడు ఆ జిప్ వేసుకోలేక. అది ఫెయిల్ అవుతుంది, మళ్ళీ పోతుంది, ఫెయిల్ అవుతుంది, వస్తుంది, ఫెయిల్ అవుతుంది, వస్తుంది. ఈ వెంగమాంబాలో అయితే ప్రతిరోజు వేలాది మంది భక్తులకి ఉచితంగా అన్నదానం అయితే లభిస్తుంది. ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేద్దామని వెంగమాంబకి అయితే వచ్చేసాం. ఇగో మాతో వచ్చిన బాబాయ్ ఈ షాపింగ్ చేద్దామంటే ఇక్కడ ఉన్న విగ్రహాలు ఉన్న గుళ్ళోకి అయితే వచ్చేసాం. బాబాయ్ హాయ్ చెప్పు. హాయ్. దీంట్లో వచ్చేసి లేడీస్ కి సంబంధించిన జ్యువెలరీ కూడా ఉంది. ఒకసారి రేట్లు చూసి కొనుక్కోండి. హెవీగా చెప్తున్నారు రేట్లు మాత్రం. ఇక్కడ కనిపిస్తున్న కృష్ణుడి విగ్రహం 50,000 మాత్రమే చెప్పారు. ఆ ఒక్క మాటకి 2 జేబులు చేతిలో పెట్టుకొని బయటకు వచ్చేసాం. మధ్యాహ్నం కూడా వెంగమాంబాలో భోజనం చేద్దామని అయితే వచ్చేసాం. వెంగమాంబాలో భోజనం చేద్దాం అనుకుంటే 3-4 అవర్స్ చెప్పారని చెప్పి రూమ్ పక్కనే ఉన్న హోటల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ బిర్యానీ ఒకటి, ఫ్రైడ్ రైస్ ఒకటి అయితే తీసుకుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. అంత ఘాటుగా బిర్యానీ పలావ్ తిన్నాక చల్లగా కోక్ తాగనిపించి కోక్ అయితే తీసుకొని వచ్చేసాం. ఫుడ్ తినేసాక వరాహస్వామి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాం. మార్నింగ్ నుండి వరాహస్వామి దర్శనం కోసం వెయిటింగ్ చేస్తున్నాం. ఫైనల్ ఇప్పటికైతే అయిపోయింది. అలా రూమ్ కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోవాలి. ఎలా నడుస్తున్నాడు వాడు? చెప్పు, దర్శనం ఎక్కడ జరిగింది? అది కాదురా, వరాహస్వామి దర్శనం రా. అది నీ రివ్యూ కావాలి బాబాయ్. వాడు వచ్చినారా పోయినా ఎరా లోకేష్ గా. దర్శనానికి ఇంకా హాఫ్ డే పైన ఉండడంతో పక్కనున్న గుళ్ళన్నీ చూసుకోవడానికి అయితే బయలుదేరాం. స్వామివారి పాదాలని దర్శించుకోవడానికి చాలా మంది జనాలు అయితే వచ్చేసారు ఇక్కడికి. మాకే అరగంట పైన దర్శనం అవడానికి టైం పట్టింది. అలాగే ఇక్కడున్న భక్తులంతా వారి కోరికల్ని ముడుపు రూపంలో కట్టి పక్కనున్న రావి చెట్టుకి అయితే కడుతున్నారు. ఇప్పుడే వరాహస్వామి దర్శనం అయిపోయిన తర్వాత శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చాం. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. లోకేష్ చెప్పు. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు మనం ఏ దర్శనానికి వస్తున్నాం? మనం ఏకశిలా తోరణం. ఏంటిది? ఆ దర్శనం ఏకశిలా తోరణం. ఏకశిలా తోరణం బాగుంటుంది. ఆకాశగంగా నెక్స్ట్ 2. ఈ ఏకశిలా తోరణం లొకేషన్ వచ్చేసి చాలా బాగుంది. ఇక్కడ మన నేషనల్ బోర్డు అయిన నెమలి కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి శ్రీకృష్ణుడి విగ్రహం మరియు లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలు అయితే ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్న ఉడత చాలా అరుదుగా ఉంటుందని విన్నా. అక్కడే పక్కన ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వచ్చాం. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ కూడా ఉంటుంది. టికెట్ వచ్చేసి 5 రూపీస్ పడుతుంది. ఫైనల్గా వేణుగోపాల స్వామి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? వేణుగోపాల దర్శనం అయిపోయింది బాగా. నెక్స్ట్ జపాలియా? ఓకే, ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని వద్దాం. ఓకే బాబాయ్, ఇదే కూడా ఇప్పుడు ఓకే. జపాలి ఆంజనేయ స్వామి నిలయం. సూపర్, బాగుంటదా? చాలా చాలా బాగుంటది. సరే వెహికల్స్ పార్క్ చేసే ప్లేస్ నుంచి దాదాపు 3 కిలోమీటర్స్ దాకా ఉంటుంది గుడి అయితే. ఏంది ఆగిపోయావు? ఇప్పుడే బ్రేకా మళ్ళీ మొదలు పెడుతున్నాం. ఉందా? ఈవినింగ్ అయ్యేసరికి వెళ్ళే దారిలో లొకేషన్స్ కూడా చాలా బాగా పడ్డాయి. సన్సెట్ కూడా బాగా పడింది. మనకు అలవాటైపోయిన పని. అయిపోయింది. 10 నిమిషాల్లో దర్శనం చేసుకుంటాం. 10 నిమిషాలు అయిపోయింది. 10 నిమిషాల్లో దర్శనం అయిపోయింది. సౌండ్ చూడు ఎట్ట పడుతున్నాయో. జపాలిలో కూడా క్రౌడ్ బాగా ఉంది. వెళ్ళే కొంది ఎవరో ఒకరు ఎదురు వస్తూనే ఉన్నారు దర్శనం చేసుకొని. జపాలి బోర్డు కనపడట్లేదు ఏందో అనుకునేసరికి ఆ 1.5 కిలోమీటర్కి జపాలి బోర్డు అయితే కనపడింది, వే టు జపాలి అని. ఇంకెంత దూరం రా? వచ్చేసామా? ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాం. వెల్కమ్ టు జపాలి. 3 months నుంచి అయితే వెయిట్ చేస్తున్నాం జపాలి వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలని.
ఫైనల్లీ అయితే దర్శనం చేసుకున్నాం. బయటకు వచ్చి కొబ్బరికాయ కొట్టి మొక్కు తీర్చేసుకున్నాం. బాగా బాగా దర్శనం అయింది. ఆ, స్వామివారి కృప వల్ల అంతా బాగుండాలని ఆ, అందరినీ ఆశీర్వదిస్తున్నా. 3 months నుంచి వెయిట్ చేస్తున్న జపాలి కంప్లీటెడ్. ఏమంటావు? సూపర్. ఎక్కడికి వచ్చాం? ఇప్పుడు ఆకాశగంగకి ప్రయాణిస్తున్నాం కిందకి. ఉమ్, దర్శనం చేసుకొని మళ్ళీ పైకి రావాలి. ఓకే. తర్వాత అయ్యవారి గుడికి వెళ్ళాలి. సరే. ఇక్కడున్న బాలాంజనేయ స్వామిని మరియు పక్కనే ఉన్న ఆకాశగంగని కూడా ఒకేసారి దర్శించుకున్నాం. అలాగే ఇక్కడున్న టెంపుల్ కానీ చుట్టుపక్కల వాతావరణం కానీ చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అయితే ఉంది. అలా జరిగింది. దర్శనం బ్రహ్మాండంగా జరిగింది. నాకు కూడా. ఎందుకు చెప్తున్నావు? మెట్లా మెట్లు నీకేంది? నాకే దిగేటప్పుడు వస్తుందా? తేలిగ్గా ఉంది. నీకు కాదు, నాకే పైకి వస్తుంది అరుపు. ఎక్కేటప్పుడు ఆ, ఆయాసం వస్తుంది. ఉమ్, మొత్తానికి దర్శనం బాగా జరిగింది. మాకు కూడా. అవి తీసుకున్నావు జలాన్ని? జలాన్ని నెత్తిమీద జల్లుకున్నాం. ఆ, కాస్త తీర్థంగా తీసుకున్నాం. ఆ. ఆ, బాబాయ్, ఓకే బాబాయ్. మొత్తానికి ఏంటి అబ్బాయి చెప్పు. ఆ. తిరుమల పక్కన ఉన్న అన్ని దర్శించేసుకున్నాం. అవునబ్బాయి బాగా దర్శనం. మరి నెక్స్ట్ దేనికి వెళ్దాం అంటావు? వెనకరా. దేనికి వెళ్దాం అంటావు నెక్స్ట్? ఇప్పుడు తన్నీళ్ళలో ఇచ్చేసుకొని చక్కగా రూమ్ లో రెస్ట్ తీసుకొని పొద్దున్నే దర్శనానికి బయలుదేరదాం. ఓకే బాబాయ్, నెక్స్ట్ స్టెప్ ఏంది? కళ్యాణ కట్టుకు వెళ్ళి కత్తులు ఇచ్చుకొని ఉమ్. మన నల్లాడి గుడి కొట్టించి ఎవరికి? ఆడికేనా? యశ్వంత్ గడిగా? దర్శనం చేసుకొని ఇంకెళ్ళిపోవడం అంటావా? ఫైనల్లీ అందరం కలిసి కళ్యాణ్ కట్కి అయితే వచ్చేసాం. గుండు చేయించుకోలేదు కానీ 3 కత్తుల వరకు అయితే ఇచ్చాను. 3 కత్తులు ఇవ్వగానే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి నైట్ భోజనం చేయడానికి మళ్ళీ వెంగమాంబాకి అయితే వచ్చేసాం. భోజనం అయిపోగానే అలా షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం తిరుక్కుంటూ చూసుకుంటూ వచ్చేసాం. బాబాయ్, భోజనం ఎలా ఉంది? భోజనాలు సూపర్ గా ఉన్నాయి. ఎప్పుడు వచ్చినా ఇదే టేస్ట్ వచ్చిందా? అసలు వెంగమామ భోజనాలు అంటే అసలు Number 1 అన్నప్రసాదం అంటావా? కాదు, మహాప్రసాదం లాంటి. ఆ భోజనం చేయాలంటే అదృష్టం ఉండాలి. చాలా మంది వాటిలో తినడం కాదు, చాలా మంది దేవుడి ప్రసాదం అనేది చాలా మంది ఇక్కడికి వచ్చినా కానీ తినలేరు అంటారు. నిజమేనా? అది అదృష్టం ఉండాలండి. అదృష్టం ఉండాలిగా వెంగమామ భోజనం దొరుకుతుంది. ఓకే బాబాయ్, నీ వల్ల ఒక మంచి మెసేజ్ అయితే దొరికింది. జనాలు హైటెక్ సిటీలో అలవాటు పడిపోయి బయట తింటారు కానీ దేవుడి ప్రసాదం ఇక్కడికి వచ్చిన తర్వాత అదే తినాలి. అది మనకు ముక్తినిస్తుంది. రూమ్కి రిటర్న్ అవ్వగానే దారిలో దశావతారాల యొక్క గార్డెన్ లాగా కనిపిస్తూ ఉంది. అవి చూసుకుంటూ రూమ్కి అయితే వచ్చేసాం. అలాగే తిరుపతిలో ఎంతో ఫేమస్ అయిన వేడివేడి బాదం పాలు కనపడ్డాయి. అవి కూడా ఒక గ్లాస్ టేస్ట్ చేసేసాం.